సో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ శుభాభినందనలు. ఎవరైతే మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో బట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళ కోసం నా వంతు సహాయం నేను చేద్దామని ఈ ప్రయత్నం. సో ఆన్సర్ అనేది ఇలానే ఉండాలి అనే రూల్ ఏం లేదు. మీ సొంతంగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరే సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఫర్ అవుట్లైన్ పర్పస్ నేను నాకు తోచిన విధంగా నేను ఒకటి ప్రిపేర్ చేశాను. మీకు కొంత మటుకు కంటెంట్ అయితే సహకరిస్తుంది, బట్ ఇదే స్టైల్లో ఉండాలి అని మాత్రం అనుకోవద్దు. సో వీలైనంత మటుకు కంటెంట్ 99% నేను కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో 1% నా వల్ల కూడా ఏదన్నా చిన్న చిన్న లోపాలు జరగచ్చు. సో వాటిని మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. సో క్వశ్చన్ వచ్చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం మూల కారణాలు తెలిపి వాటి నియమాలు వివరించండి. ఇందులో క్వశ్చన్ చూస్తే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, పెద్ద మనుషుల ఒప్పందం మూల కారణాలు, అసలు పెద్ద మనుషుల ఒప్పందం జరగడానికి మూల కారణాలు అండ్ వాటి నియమాలు కూడా, అందులో ఉన్న నియమాలు కూడా. అందులో 14 నియమాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. సో ఆ నియమాల గురించి వివరించండి అని అడుగుతున్నారు. సో 2 విభాగాలుగా చూసుకోవాలి ఈ క్వశ్చన్ని. సో ఇంకా ఆన్సర్లోకి వెళ్ళిపోతే, ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్. 1956 నవంబర్ 1వ తారీఖున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఏకీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. ఈ ఏకీకరణకు గల కారణాలు అనేకమైనవి, కానీ ఏకీకరణ సుసాధ్యం చేసింది మాత్రం పెద్ద మనుషుల ఒప్పందం అనే చెప్పాలి. ద్విరాష్ట్రాల ఏకీకరణలో ముఖ్య భూమిక పోషించింది పెద్ద మనుషుల ఒప్పందం, రైట్. సో అసలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఏకీకరణ చేయడానికి ఎంతో ఉపకరించింది పెద్ద మనుషుల ఒప్పందం. కానీ పెద్ద మనుషుల ఒప్పందం జరగడానికన్నా ముందు మూల కారణాలు చాలా ఉన్నాయి. దానికి మొట్టమొదట శంకుస్థాపన జరిగింది, అంకురార్పణ జరిగింది ఎక్కడ అంటే, మనకి టీచర్ల నియామకంలో ఒక ఆంధ్ర డిఈఓ తీసుకున్న ఒక వైఖరి ఏదైతే ఉందో అది ఆంధ్ర టీచర్లకు ఒకలాగా ట్రాన్స్ఫర్లు చేయడం, వాళ్ళ కోరుకున్న చోట్లకి చేయడం, తెలంగాణ టీచర్లకి ఇంకో రకంగా ట్రాన్స్ఫర్లు చేయడం, అంటే ఒక రకంగా అన్యాయం చేయడం అన్నమాట వాళ్ళని. ఇలాంటివన్నీ చూసి అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం కాస్త ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే స్థాయికి చేరుకుందన్నమాట ఆ ఉద్యమం. సో అప్పుడున్న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు కల్పించుకొని కొన్ని హామీలు చేసి మళ్ళీ వాటిని ఆయన ఆ హామీలను కూడా ఉల్లంఘించారు. సో అలా ఉద్యమం ఉధృత స్థాయికి చేరుతూ వచ్చింది. ఈ లోపల ఈ రంగం నుంచి, విద్యారంగం నుంచి ఇది ఏదైతే ఉందో ఈ తెలంగాణ ఉద్యమం అనేది విద్యుత్ రంగానికి తాకింది. అంటే కేటీపీసీ ఉంది కదా, మన ఎలక్ట్రిసిటీ బోర్డ్, అక్కడ ఉద్యోగి కూడా నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన పేరు రాఘవేంద్రరావు అన్నమాట. సో ఈయన కూడా అక్కడ తెలంగాణ ఉద్యోగుల హక్కుల గురించి పోరాటం అనేది మొదలుపెట్టారు. సో ఈ 2 పాయింట్లు మెయిన్ అన్నమాట. అసలు తెలంగాణ ఉద్యమం రూపు దాల్చడానికి కావచ్చు, అది ఊపందుకోవడానికి కావచ్చు, అది తీవ్ర స్థాయి చేరుకోవడానికి ఈ 2 ముఖ్యమైన కారణాలుగా చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉర్దూ భాష ఉండేది ఇదివరకు. అసఫ్జాయిల కాలంలో తెలుగు మీడియం ఉండేది కాదు, ఉర్దూ మీడియం ఉండేది. ఈ యువత ఎవరైతే ఉన్నారో ఉర్దూ మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏమైందంటే ఉద్యోగ నియామకాల్లో తెలుగు రాదు అనే పేరుతో వాళ్ళని వెనకకి నెట్టేసేవాళ్ళు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాసేసి అన్నీ ఇంకేముంది ఉద్యోగం వస్తుంది అనుకునే టైంలో మీడియం ఆఫ్ గ్యాప్ వల్ల వాళ్ళని తీసుకోకపోయేవాళ్ళు అన్నమాట. సో అది కూడా మెయిన్ రీజన్ అయిపోయింది. సో ఇక్కడ డిఈఓ ఎవరు అనే పేరు రాయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మన టైం దీన్ని బట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ టీచర్స్ నియామక ట్రాన్స్ఫర్స్ విషయంలో డిఈఓ పేరు ఆంధ్ర వ్యక్తి పార్థసారథి గారు, ఆయన పేరు మెన్షన్ చేయొచ్చు అవసరమైతే, ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, మనకి టైం ఉండి అంత డీటెయిల్గా రాయాలనుకుంటే. ఓకే. అండ్ కేటీపీసీ ఉద్యోగ నియామకాల్లో నిరాహార దీక్ష చేసింది మిస్టర్ రాఘవేంద్రరావు. ఓకే. అండ్ ఉర్దూ భాష నుండి తెలుగు భాషని ప్రభుత్వ భాషగా గుర్తించడం వల్ల జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చాటింది మనందరికీ తెలిసిన వ్యక్తి, తొలి దశ నుంచి మలి దశ వరకు చూసిన వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయనే పెద్ద బాధితుడు. ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్న వ్యక్తి అన్నమాట ఆయన. సో ఆయననే తెలుగు రాదు అనే ఉద్దేశంతో
ఉద్యోగం నియామకాల నుంచి దూరం చేయడం జరిగింది. సో హీ ఎక్స్ప్లెయిన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బుక్ ఈవెన్. సో ఆయనని కూడా మనము మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా తెలుగుని ప్రాథమిక అర్హతగా అమలు చేసి తెలంగాణలోని ఉర్దూ మీడియం అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం, ఇవన్నీ కూడా ఉద్యమం ఉధృతం అవ్వడానికి ముఖ్య కారణాలు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. చాకలి ఐలమ్మ మరణము, దొడ్డి కొమరయ్య హత్య, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ కింద చెప్పుకోవచ్చు. బట్ నేను కొన్ని రీజన్స్ తీసుకున్నాను, ముఖ్యమైన రీజన్స్ తీసుకున్నాను. అంటే అవి కూడా ముఖ్యమే, బట్ మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ మెన్షన్. సో ఉద్యమాన్ని చల్లార్చి చివరికి పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ ప్రభుత్వం కొన్ని కమిటీల సిఫార్సుల తర్వాత ఏకీకరణే మేలుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్ణయించారు. ఓకే, సో ఇలా చాలా ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. ఆ ఉద్యమాలన్నిటినీ ఏదో రకంగా చల్లారుస్తూ వచ్చి చివరికి పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో వాటిని కొన్ని కమిటీల సిఫారసుల తర్వాత ఏకీకరణ మేలుగా భావించి నెహ్రూ ప్రభుత్వము తెలంగాణని ఏకం చేసి ఆంధ్రప్రదేశ్గా నిర్ణయించడం జరిగిందనమాట. సో ఇప్పటిదాకా మనం మూల కారణాలు చూసాము. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో నియమాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది కూడా వివరించాలి సెకండ్ పార్ట్లో. సో ఇందులో మొత్తం 14 నియమాలు ఉంటాయి. నంబరింగ్ని కన్సిడర్ చేయకండి, కొంత రాంగ్ ఉంది నంబరింగ్లో, బట్ కంటెంట్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే జరిగిన నష్టం దృష్ట్యా 1956 నాటికే చాలా నష్టం జరిగిపోయింది. మనకి తెలంగాణకి రావాల్సిన హక్కులు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, అన్నిట్లోనూ మనం వెనుకబాటుతనంలో ఉన్నామని గుర్తించి వాళ్ళు కొన్ని నియమాలు చేసుకున్నారు. ఈ నియమాలకి ఆంధ్ర నాయకులు 4, మన తెలంగాణ నాయకులు 4 కలిసి ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఈ నియమాలు 14. అందులో మొట్టమొదటి రాష్ట్రాల వ్యయాల విభజన నిష్పత్తి. అంటే ఆంధ్ర వాళ్ళు పాపులేషన్ వైజ్గా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. అంటే 60:40 అనుకోండి ఇంకా. సో అందుకని వ్యయాల గురించి ముందే వీళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారనమాట. వ్యయాలు పాపులేషన్ని బట్టి డివైడ్ చేసుకోవాలి, భరించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు. మనకి తెలంగాణలో ఆంధ్ర కన్నా ఎక్కువ సాంఘిక దురాచారాలు ఉండేవి. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాము, మగవాళ్ళు ఆడవాళ్ళు కూర్చొని మందు తాగుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు అది వాళ్ళ సంస్కృతిలో భాగమని కూడా అంటూ ఉంటారు. ఫైన్, అది వాళ్ళ సంస్కృతిలో భాగమైనా కూడా అప్పట్లో అది ఒక దుర్వ్యసనంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు బాగా నేర్చుకున్నారు, ఇంటి ఆదాయం చూసుకుంటూ సంస్కృతిని పాటించాలనుకుంటున్నారు. బట్ అప్పట్లో అది ఒక దురాచారంగా ఉండేదన్నమాట. ఓకే, ఒక ఆల్రెడీ ఉన్న వెనుకబాటుతనానికి ఇది ఇంకొక పెద్ద ఆటంకంగా ఉండేది. సో అందుకని దాన్ని నిషేధించాలి తెలంగాణలో అని స్పెషల్గా మెన్షన్ చేశారు చూడండి. సో అదొకటి నిర్ణయించారు. నెక్స్ట్, తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకు అందింపజేసి ఇంకా అభివృద్ధి పరచాలి. ఓకే, ఇప్పుడున్న విద్యా సౌకర్యాలు మెరుగుపరిచి తెలంగాణ విద్యార్థులకి అందించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకి అందించాలి. ఎందుకంటే డామినేషన్ ఎక్కడ చూసినా ఆంధ్ర వాళ్ళది, విద్యా వైద్య రంగాల్లో అన్నిట్లోనూ వాళ్ళ డామినేషన్ నడుస్తుంది. కాబట్టి స్పెషల్గా విద్యార్థి దశ నుంచి మొదలెట్టారనమాట. అభివృద్ధి పరచాలి. తెలంగాణ విద్యాశాలలో పాటు తెలంగాణ సాంకేతిక విద్యాశాలలో కూడా, అంటే టెక్నికల్ రంగంలో, టెక్నికల్ కాలేజెస్లో కూడా తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి. లేదా రాష్ట్రం మొత్తం ఉండే ప్రదేశాలలో తెలంగాణ వారికి సీట్లలో 3వ వంతు కేటాయించి వారికి ప్రయోజనకరమైన కోర్సులు లాభింపచేయాలి. అంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయో అందులో 3వ వంతు కేవలం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలి. అంటే ఒక హైదరాబాద్ స్టూడెంట్ వెళ్ళి గుంటూరులో చదువుకోవచ్చు, ఒక మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తి వెళ్ళి మనకి విజయవాడలోనో రాయలసీమలోనో ఎక్కడో చదువుకోవచ్చు. అంటే ఆంధ్ర అంటే ఎక్కడుంటే అక్కడ అని అర్థం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలలో నిష్పత్తి. అగైన్ ఇవి కూడా ఉభయ ప్రాంతాల నుండి నిష్పత్తి ప్రకారమే నియామకాలు జరగాలి. అంటే వీళ్ళు 40% ఉన్నారు కదా, వీళ్ళు ఏమి అడగరులే అని చెప్పి వీళ్ళకి తగ్గించేయడము, అలా కాకుండా 40% మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళ నిష్పత్తికి తగ్గట్టుగా ఇవ్వాలి అనే ఒక నియమం పెట్టారనమాట. నెక్స్ట్, ఉర్దూ భాష 5 ఏళ్ళు కొనసాగించాలి.
సో వీళ్ళకి వచ్చిందే ఉర్దూ, వీళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి ఆలు రావు. వీళ్ళు నేర్చుకున్నదంతా ఓనమాలు దిద్దిందంతా ఉర్దూలో తెలంగాణ వాసులు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రస్తుత పరిపాలనలో ఏదైతే ఉందో తెలుగు తీసుకొచ్చేసారు వీళ్ళు. కాబట్టి ఉర్దూని అవాయిడ్ చేయడానికి వీల్లేదని ఒక రూల్ పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి చదవాలి, వీళ్ళకి తెలియాలి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో, ఆ గెజెట్స్ అన్నీ చదవాలి, ఆ జీవోలు జారీ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తెలుగులో ప్రింట్ చేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో వీళ్ళు ఉర్దూనే ఉండాలి అని, ఉర్దూ కూడా ఉండాలి అని చెప్పారనమాట. సో న్యాయ వ్యవస్థలలో ఉర్దూ భాషకు గల స్థానాన్ని 5 ఏళ్ల కాలం కొనసాగించాల్సిందే అని చెప్పారు. యాక్చువల్లీ ఇది ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉంది, బట్ అప్పుడు మాత్రం అప్పటికప్పుడు 5 ఏళ్ళు ఉండాలని చెప్పారనమాట. సో తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో తెలుగు భాష తెలిసి ఉండాలి అనే నియమం ఉండరాదు. ఇది మెయిన్, ఎందుకంటే చాలామంది వ్యక్తుల్ని వెనక్కి పంపించేశారు అప్పటికే ఉద్యోగ నియామకాల్లో. అదొక మెయిన్ రీజన్గా వాళ్ళని వెనక్కి నెట్టేశారు. కాబట్టి వీళ్ళేం పెట్టారంటే అందులో భాష తెలిసి ఉండాలని రూల్ ఏం పెట్టద్దు. తెలుగు భాష ఎవరైతే తెలుగు రాని వాళ్ళు ఉంటారో జాబ్ వచ్చాక 2 ఏళ్లలో, జాబ్ వచ్చిన 2 ఏళ్లలో నిర్ణయించిన తెలుగు ఏదైతే ఉంటుందో, అంటే ఆ పొజిషన్ కావాల్సిన తెలుగు ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలి అని ఒక రూల్ పెట్టారనమాట. నిర్ణీత తెలుగు భాషలో ఉత్తీర్ణులు కావాలి అంటే మొత్తం తెలుగు వేదాలు చదవాలి, పురాణాలు చదవాలి, అంత తెలుగు అక్కర్లేదు, బేసిక్ తెలుగు వస్తే చాలు, అందులో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలి ఒకసారి అపాయింట్ అయ్యాక 2 ఇయర్స్ లోపల అని ఒక నియమం పెట్టారనమాట. నెక్స్ట్ ముల్కీ నివాస షరతు 12 సంవత్సరాల కాలం. తెలంగాణ ఉద్యోగాలలో ముల్కీ నియామకాల ప్రకారం అనగా 12 ఏళ్ల తెలంగాణ నివాస సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. అప్పటి రూల్స్ ప్రకారం 12 ఏళ్ళు, ఇప్పుడైతే 1st to 7th క్లాస్ చదివితే చాలని చెప్తున్నారు ముల్కీ నియమాలు. అప్పుడు ప్రకారం 12 సంవత్సరాలు తెలంగాణలో ఆల్రెడీ ఉండాలి, నివాసం ఉంటూ ఉండాలన్నమాట. అంటే ఉద్యోగ అర్హత, అది కూడా ఒక ఉద్యోగాలకి అర్హత. సో ఈ ముల్కీ నియమాలు అనేది సపరేట్గా అభ్యర్థులు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ ముల్కీ నాన్ ముల్కీ అనేది మనం ఈ రోజుకి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఈ రోజుకి కూడా అది ఒక అర్హత అవుతోంది ఒక ఉద్యోగం సంపాదించడానికి. కాబట్టి ముల్కీ నాన్ ముల్కీ మధ్య డిఫరెన్సెస్, డెఫినేషన్స్ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వ్యవసాయ భూముల అమ్మకం. ఇదివరకు రైతులు చాలా విద్యాపరంగా అట్టడుగున్న స్థాయిలో ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి అసలు వాళ్ళ మాండలికం డిఫరెంట్గా ఉండేది. వాళ్ళకి అసలు అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో అనేది అర్థం కావడానికి కూడా కొంత సమయం పట్టేది. అంటే ఈ అమ్మకాలు కొనుగోళ్ళు మధ్యలో అన్నమాట కంప్లీట్ డిఫరెన్స్ ఉండేది. అధికారులకి వీళ్ళకి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉండదన్నమాట. సో చాలామంది రైతులు మోసపోతూ ఉండేవాళ్ళు అమ్మకం జరిగేటప్పుడు. రైతులనే కాదు, భూములంటే ఎవరైనా సరే అమ్మకాల్లో అన్నమాట. ఎందుకంటే ఇల్లిటరసీ ఎక్కువ ఉండేది అప్పట్లో. సో వ్యవసాయ భూముల అమ్మకాల్లో తెలంగాణ వారివి అయితే అమ్మకాలు కొనుగోళ్ళు తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద మ్యానిపులేషన్ అండ్ చీటింగ్, వాళ్ళు ఏం చేశారంటే మోసపోతున్నారు, స్థానికులు మోసపోతున్నారు, భూముల అమ్మకంలో నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు ఏంటి అనేది ఒక ట్రాక్ ఉండాలి. ఎంతకు అమ్ముతున్నారు అనేది, వాళ్ళ మోసం చేస్తున్నారా అని తెలుసుకోవడానికి అది ప్రాంతీయ మండలి ఆధీనంలోనే జరగాలి అని ఒక నియమం పెట్టారు. అప్పట్లో భూములు ఉండేవి, కానీ వాటిని హ్యాండిల్ చేయడం అనేది వీళ్ళకి పెద్ద కష్టంగా ఉండేదన్నమాట. నష్టపోతూ ఉండేవాళ్ళు అన్నమాట ఎక్కువ. కాబట్టి ఆ రూల్ అనేది వాళ్ళు తీసుకురావాల్సి వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు. తెలంగాణ వారి అవసరాల మేరకు మండలి ఏర్పాటు చేయాలి. ఓకే. నెక్స్ట్ ఈ మండలిలో మొత్తం 20 మంది సభ్యులు ఉండాలి. అందులో 5గురిని శాసనసభ నుండి కాని వారిని కూడా ఎన్నుకుంటారు. మిగిలిన వారు శాసనసభలకు చెందిన వారై ఉంటారు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరు తెలంగాణ వారైతే వారి అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ ప్రాంత మంత్రులు ఇందులో అందరూ సభ్యులుగా ఉంటారు. సో ఆల్ తెలంగాణ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ తెలంగాణ రీజనల్ కమిటీ. ఓకే, ఇది ఒక కమిటీ మాత్రమే, కమిషన్ కాదు, గుర్తించాలి. రైట్. సో ఇందులో 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళని శాసనసభ సభ్యులు ఉంటారు, వీళ్ళని ఎన్నుకుంటారు. అండ్ నెక్స్ట్ శాసనసభకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు, 5గురు మాత్రమే వాళ్ళు. ఓకే. నెక్స్ట్
ఎవరైతే తెలంగాణ ప్రాంత మంత్రులు ఉంటారో వాళ్ళందరూ ఇందులో సభ్యులు ఉంటారు. మరి అధ్యక్షత ఎవరు వహించాలి అని అంటే, ఎవరైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటారో, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు. సపోజ్ ముఖ్యమంత్రి ఆంధ్ర వ్యక్తి అయితే ఆయన అధ్యక్షత వహించలేడు, ఉప ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆయన తెలంగాణ వ్యక్తే అయి ఉండాలి అప్పట్లో రూల్ ప్రకారం, కాబట్టి ఆయన అధ్యక్షత వహిస్తారనమాట. ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయితే అప్పుడు ఉప ముఖ్యమంత్రికి అర్హత ఉండదు, ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తాడు ఈ తెలంగాణ ప్రాంతీయ మండలికి. సో ఇలా వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారనమాట. అలాగే ఈ ప్రాంతీయ మండలిని చట్టసభగా చేయాలి అంటే దానికి కొన్ని పవర్స్ ఉండాలి. వాళ్ళు కమిషన్ అడిగారు కదా, తెలంగాణ రీజనల్ కమిషన్ అని అడిగారు కాబట్టి దానికి కొన్ని పవర్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో అది చట్టం అయిపోతుంది అనే రకంగా పవర్స్ ఇమ్మని అడిగారు అనమాట. పైన ఏవేవైతే చర్చించామో ఆ నిర్ణయాలు చేసే అధికారం ప్రాంతీయ మండలికి ఉండాలి. అంటే ఊరికే అడ్వైజరీ కమిటీ కాదు, సలహా ఇచ్చేసి ఊరుకోవడం కాదు, వాటిని అమల్లోకి తీసుకురావాలంటే చట్టం చేయాలి. ఆ చట్టం చేసే అధికారం వీటికి ఇవ్వండి ఉంటుంది అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ప్రణాళిక రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటిపారుదల, వ్యవసాయ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి సాధారణ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ సాధారణ ప్రణాళికలో భాగం. ఏది? పారిశ్రామిక అభివృద్ధి, నీటిపారుదల, వ్యవసాయ పథకాలు, ఇవన్నీ కూడా సాధారణ ప్రణాళిక భాగంగానే చేయాలి. అలాగే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ప్రాంతీయ మండలి నిర్ణయాలు గైకుంటుంది. రైట్. సో తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా క్లియర్గా చెప్తున్నారు. మా తెలంగాణ మాకు ముఖ్యం, దాని అభివృద్ధే మాకు ముఖ్యం అనుకుంటూ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దిస్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. వాళ్ళు ఒక నిర్ణయం చేసేసారు. ప్రాంతీయ మండలికి ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు కలిగిన భారత ప్రభుత్వానికి నివేదన చేయాలి. సో ఇన్ ఫ్యూచర్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే డెసిషన్స్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదన చేయాలి, రిపోర్ట్ చేయాలి అని కూడా ముందే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో పకడ్బందీగా వాళ్ళు, నిజం చెప్పాలంటే చాలా పకడ్బందీగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారనమాట. దాని అమలు ఎలాగా ఉన్నా కూడా చేసుకున్న ఒప్పందం మాత్రం చాలా పకడ్బందీగానే చేసుకున్నారు. సో ముందుగా ఏదైనా ఒప్పందం జరిగితే తప్ప ఈ ఏర్పాటు 10 ఏళ్ల కాలం తర్వాతే సమీక్షించాలి. అంటే ఎంతో ఎమర్జెన్సీ వచ్చి ముందుగానే ఏదన్నా ఇందులో సవరణం జరిగితే తప్ప మళ్ళీ ఈ రిపోర్టు నడుస్తూనే ఉంటుంది 10 ఏళ్ల కాలం, మధ్యలో ఎలాంటి రివ్యూస్ ఉండవు అని వాళ్ళు చెప్పారనమాట. అది కూడా రాసుకున్నారు మళ్ళీ. నెక్స్ట్ మంత్రివర్గ ఏర్పాటుల నిష్పత్తి. అప్పటి నిర్ణయం ప్రకారం 60:40గా నిర్ణయించారు. అంటే ఆంధ్ర జనాభా ఎక్కువ కనుక 60%, తెలంగాణ జనాభా ప్రకారం 40% మంత్రివర్గ సీట్లు కేటాయించి తెలంగాణ మంత్రివర్గంలో ఒక సీటు ముస్లింలకి రిజర్వ్ చేశారు. సో మనకి ముస్లిం పాపులేషన్ అనేది తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా చూడగలం ఇప్పటికీ కూడా. సో అందుకోసమని అప్పటి జనాభా ప్రకారం ఒక సీటు ముస్లింలకి రిజర్వ్ చేశారనమాట. నెక్స్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయితే ఆంధ్ర వారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. అదే ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఎన్నికైతే తెలంగాణ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని నిర్ణయం చేశారు. అంతేకాకుండా 5 ముఖ్య విభాగాలలో 2ని తప్పనిసరిగా తెలంగాణ వారికే అప్పజెప్పాలనే నిర్ణయం కూడా చేశారు. ఏదైనా సరే మొత్తం 5 విభాగాల్లో ఏదైనా 2 విభాగాలు అనమాట. ఆ 5 విభాగాలు ఏంటంటే హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళికలు, అభివృద్ధి పరిచే వ్యవహారాలు, అమలు పరిచే వ్యవహారాలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ అన్నీ ముఖ్యమైనవే. ఆ ముఖ్యమైన వాటిలో 2 తెలంగాణకి ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. నెక్స్ట్ 1962 వరకు తెలంగాణకి ప్రత్యేక కాంగ్రెస్ ఉండాలి. సో అప్పట్లో ఆంధ్రాకి వరకే పరిమితమైంది కాంగ్రెస్. సో ప్రత్యేక కాంగ్రెస్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. రెండింటినీ చూస్తూ ఉండేది, ఒక కాంగ్రెస్ ఉండేది, బట్ అందరికీ కలిపి ఒకటే కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ప్రత్యేక కాంగ్రెస్ని కూడా కోరుకున్నారనమాట అప్పుడు. సో ఇలా అని హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరాడు. సో ఆంధ్ర కాంగ్రెస్ అభ్యంతరం కూడా చెప్పలేదు దానికోసం అనేసి. అండ్ హైదరాబాద్లో హైకోర్టు ఉండాలి, హైదరాబాద్లో హైకోర్టు, గుంటూరులో బెంచి స్థాపించాలని తెలంగాణ వారు విన్నవించారు.
దానికి ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే హైకోర్టు మీరే తీసుకోండి, అసలు బెంచ్ అవసరం లేదు గుంటూరుకి అని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా హైకోర్టు అనేది హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఇది ఈ నియమాలన్నీ 14. యాజ్ ఐ సెడ్ నంబరింగ్ని మీరు పట్టించుకోకండి, అది కొంచెం మిస్టేక్ అయింది అక్కడ. నెక్స్ట్ కంటెంట్ మాత్రం పక్కా. నెక్స్ట్ ముగింపు దగ్గరకు వస్తే, పెద్ద మనుషుల ఒప్పందం పైన తెలిపిన అంశాలను దృష్టిలో ఉంచుకొని 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో సంతకాలు జరిగి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి తెలంగాణ నాయకులు ఆంధ్ర తెలంగాణమని నామకరణం చేయమని కోరగా, ఆంధ్ర పెద్దలు సంయుక్త కమిటీ సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అని అదే ఖాయం చేయమని కోరగా చివరికి ఆంధ్రప్రదేశ్గా నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ ఆంధ్ర కలిపేస్తే వచ్చే రాష్ట్రానికి ఏమని పేరు పెట్టాలని కూడా చర్చ చేశారు అందరూ కలిసి. చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే, ఈ పేరు కోసం కూడా ఒక కమిటీ ఉంది, సంయుక్త సూచనల కమిటీ అనేది, ఇంకా కొన్ని విషయాలు, ఒక పేరే కాదు. ఆ కమిటీ ఏం నిర్ణయించిందంటే ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయించింది కాబట్టి ఆ పేరే పెట్టేసేయండి అని ఆంధ్ర వాళ్ళు చెప్పేశారు. తెలంగాణ వాళ్ళు మాత్రం స్పెషల్గా వాళ్ళే ఒక పేరు పెట్టారనమాట. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ అని పెట్టండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. బట్ ఆంధ్ర వాళ్ళు కోరినట్టుగా అది ఆంధ్రప్రదేశ్ అని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే 1956 ఫిబ్రవరి 20కి ఢిల్లీలో సంతకాలు జరిగి ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిందనమాట. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఓకే, సో ఇది పెద్ద మనుషుల ఒప్పందం. అయితే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్గా వెళ్తే ఏమవుతుందంటే, ఇందులో ఏదైతే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏదైతే ఉందో దానికి పవర్స్ ఏమి ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారం అందులో పవర్స్ ఏం రాలేదు ఆ కమిటీకి. వాళ్ళు అడిగారు కదా, మేము ఓన్లీ అడ్వైజరీ కమిటీగా ఉండడం మాకు ఇష్టం లేదు, మాకు కొన్ని చట్టాలు చేసే అధికారం కావాలన్నారు కదా, అది ఇవ్వలేదు వాళ్ళకి. ఒప్పుకోవడం అయితే జరిగింది కానీ అది అమల్లోకి మాత్రం రాలేదు. సెకండ్ థింగ్, ఈ ఒప్పందం అయిపోయాక బూరుగుల రామకృష్ణరావు గారు ఒక మాట అంటారనమాట, నా మెడకు నేనే ఉరి వేసుకున్నాను అన్నట్టుగా. ఆయన అంటే ఈ సైన్డ్, బట్ అక్కడ ఒప్పుకున్నారు కానీ ఆయన మనస్ఫూర్తిగా ఆయన మనసుకి శంకించిందనమాట. ఇక్కడేదో జరగబోతోంది, అనుకున్నవన్నీ రియాలిటీలో జరుగుతాయా లేదా అనేది ఆయన డౌట్ఫుల్గానే ఉన్నారనమాట. సో ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. ఒప్పందం అయితే జరిగింది కానీ అక్కడ నిజంగా అనుకున్నవన్నీ అమల్లోకి వస్తాయని ఎవరికి నమ్మకం లేదు. సో దట్స్ వాట్. ఇదంతా మనం రాయలేం కాబట్టి ఎగ్జాక్ట్లీ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాయాలి కాబట్టి, బట్ దాని నేపథ్యము తెలిసి ఉండాలి అండ్ తర్వాత జరిగిన అంశాలపైన కూడా పట్టు ఉండాలి కాబట్టి ఇంత మటుకు మాత్రమే చెప్తున్నాను సమయభావన చేత. హోప్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ వెల్. ఇంకా డీటెయిల్గా ఉండాలంటే మీరు బుక్లో క్లియర్గా చదువుకోవాలి. బట్ ఇది మీకు ఒక అవుట్లైన్గా మాత్రమే పనికొస్తుంది. కంటెంట్ ఈజ్ పక్కా, బట్ ఇంకా మంచి శైలిలో కూడా రాసుకోవచ్చు, ఇంకా క్లియర్గా, ఇంకా ఫ్లవరీ లాంగ్వేజ్తో, ఇంకా చక్కటి తెలుగును ఉపయోగిస్తూ, చక్కని భాష శైలి ఉపయోగిస్తూ కూడా ఇంకా అద్భుతంగా రాసుకోవచ్చు, ఇంకా హెడ్డింగ్స్ పెట్టుకుంటూ కూడా. అదే అంటున్నా కదా, ఎవరి స్టైల్ అనేది వాళ్ళకు ఉంటుంది అండ్ అదే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.